హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాఘవరాణి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఒక సూపర్ టేస్టీ రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకైతే ఇంకొక వీడియోని అయితే తీసుకొచ్చేసాను. ఈరోజు రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? మొన్నైతే మీకు మటన్ మునక్కాడ చూపించాను కదా. సో అలానే డిఫరెంట్ స్టైల్లో చికెన్ మునక్కాడ అయితే నేను ఈరోజు మీకు చేసి చూపించబోతున్నాను. ఇది కూడా చాలా డెలిషియస్గా చాలా అయితే బాగుంటుందండి మునక్కాడ ఫ్లేవర్ తోటి. సో మరి రెసిపీని ఎలా తయారు చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం చూసేద్దాం. సో ఇక్కడ నేనైతే 1 kg చికెన్ వండడానికి సరిపడే అంత కడాయి తీసుకున్నాను. కడాయి వేడెక్కిన తర్వాత ఇందులో నేను కర్రీకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ 4 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా అయితే చాప్ చేసుకున్నానండి. ఈ చాప్ చేసుకున్న ఆనియన్స్ని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటిని అయితే దూరగా అయితే వేయించుకోవాలండి. చాలా సన్నగా అయితే కట్ చేసుకున్నాను, తొందరగా వేగిపోతాయి. సో ఈ విధంగా ఇంత సన్నగా చాప్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది. అలానే నేను ఇక్కడ ఒక పండు మిరపకాయ అనేది తీసుకున్నానండి. సో ఇవైతే నేను ఆర్గానిక్గా గ్రో చేసిన పండు మిరపకాయలు. నేను ఎక్కువ స్పైసీ తినం కాబట్టి నేనైతే ఒకటే తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను గల్లుప్పు అనేది యాడ్ చేశాను. అలానే కాస్త పసుపు కూడా యాడ్ చేశానండి. సో ఇవి కూడా కలిపేసి ఆనియన్స్ అనేటివి చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి. వీటిని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అయితే మంచిగా ఫ్లేవర్ కోసం కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేసుకుందాము. ఫ్రెష్గా కర్రీ లీవ్స్ అనేటివి ఒక 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక కాసేపటికి మనకి ఉల్లిపాయలు అనేటివి చక్కగా వేగిపోతాయి. అప్పుడు మనము ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్ద అయితే తీసుకోవాలి. సో ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద అయితే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. చక్కని ఘాటు, మంచి వాసన అనేది వస్తుంది. సో ఇక నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక 4 టమాటోస్ని సన్నగా చాపర్లో చాప్ చేసేసుకుని వేసుకున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల చెప్పాను కదా గ్రేవీ అనేది బాగా వస్తుంది. సో అవి కూడా వేసేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. దగ్గరగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇట్లా మనకి ఈ కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. సో ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే 1 kg చికెన్ని ముందుగానే నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి. చూడండి ఎంత నీట్గా ఉందో. సో ఇప్పుడు ఈ వాష్ చేసిన చికెన్ని మనము దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకుని చక్కగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. ముక్కలకి ఉప్పు, ఉల్లిపాయలు ఫ్లేవర్ అంతా కూడా పట్టే విధంగా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని దీన్ని అయితే ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన గ్రేవీని అయితే మనం తయారు చేసుకుందాము. సో ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో ఒక 1 స్పూన్ గసగసాలు వేసుకున్నానండి. అలానే ఇందులో ఒక 1 స్పూన్ కోకోనట్ పౌడర్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో నేనైతే ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పులు అనేటివి తీసుకుంటున్నాను అనమాట. ఓ 10 వరకు తీసుకుంటే సరిపోతుంది. దీన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకుందాం. చూడండి 5 నిమిషాల తర్వాత చికెన్లో ఉన్న ఎగ్జెస్ వాటర్ అంతా కూడా కర్రీలో నుంచి సపరేట్ అయిపోయింది కదా. సో ఈ స్టేజ్లో మనం రెడీ చేసుకున్న ఈ గ్రేవీని యాడ్ చేసుకుందాము. అలానే మిక్సీ జార్లో కాస్త వాటర్ అనేది వేసి తిప్పేసి కర్రీలోకి అయితే యాడ్ చేసుకుందామండి. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు మనం తినే స్పైసీనెస్కి సరిపడా అంత కారం అయితే యాడ్ చేసుకుందాము. నేనైతే జస్ట్ ఒక చిన్న స్పూన్ తోటి 2 స్పూన్స్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే పిల్లలు ఎక్కువ కారం తినరు కాబట్టి నేనైతే కారం తక్కువనే యూస్ చేస్తాను. సో కారం వేసుకుని ఇవన్నీ కూడా కలిపేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే కారం ఎక్కువ వేస్తే మంచి రంగు అనేది వస్తుంది. బట్ ఇక్కడ కారం అనేది తక్కువ తినేవాళ్ళు కాస్త నేనైతే ఇక్కడ కర్రీ మంచి కలర్ అట్రాక్టివ్గా ఉండడం కోసం లైట్గా ఫుడ్ కలర్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి. కారం బాగా తినేవాళ్ళు, స్పైసీ తినే వాళ్ళకైతే కారం యాడ్ చేసుకుంటే రంగు వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ లైట్గా కలర్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని నేను ఇక్కడ మునక్కాడలు అనేటివి యాడ్ చేసుకున్నాను అనమాట. వీటిని చక్కగా పీల్ చేసేసుకుని ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మునక్కాడలు కూడా వేసేసిన తర్వాత కాస్త వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే చికెన్ మునక్కాడలు అయితే కుక్ అవ్వాలి కదా. సో ఇప్పుడు మూత పెట్టేసుకుని దీన్ని మరొక 5 నిమిషాల పాటు మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకుంటే చూడండి ఈ విధంగా కుక్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇంకా కర్రీ అనేది బాగా పులుసులాగా ఉంది కదా. సో ఇప్పుడు నేను ఒక 2 స్పూన్ల ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను.
తర్వాత ఇక్కడ నేను చికెన్ మసాలా యాడ్ చేస్తున్నానండి. చికెన్ మసాలా అనేది లైట్గా యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కస్తూరి మేతి యాడ్ చేస్తున్నాను. మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. కస్తూరి మేతి యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ కూడా బాగా ఉంటుందండి. సో ఇవన్నీ కూడా మరొకసారి మిక్స్ ఇచ్చేసి మనం మూత పెట్టేసుకుని దీన్ని కుక్ చేసుకుందాము. మరొకసారి మూత పెట్టేసుకుని కుక్ చేసుకుంటే దీంట్లో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చూడండి అంచులంట ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. సో ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనుకుంటే ఆపేసుకోవచ్చండి స్టవ్. లేదంటే మరొక 2 నిమిషాలు మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే కర్రీ అనేది ఇంకా దగ్గర పడుతుంది. సో చూడండి ఇక్కడ ఆయిల్ అనేది చక్కగా సపరేట్ అయ్యి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ముక్కలు కూడా చక్కగా కుక్ అయిపోయాయండి. మునక్కాడలు ముక్కలు గ్రేవీ కూడా కరెక్ట్గా రైస్లోకి సరిపడే విధంగా కుక్ అయిపోయింది. సో ఇలా చేసుకుని తింటే సూపర్గా అయితే ఉంటుందండి, రోటీస్లోకి కానీ వైట్ రైస్లోకి కానీ. సో ఫైనల్గా నేనైతే ఇలా ప్లేట్లోకి అయితే సర్వ్ చేశానండి. చూడండి కర్రీ అయితే ఎంత డెలీషియస్ లుక్ అయితే ఉందో. ఫైనల్గా నేనైతే ఈ వైట్ రైస్లోకి ఈ కర్రీని అయితే నేనైతే తీసుకున్నాను. చాలా అయితే బాగుంది. సో చూడండి ఇలా అయితే వైట్ రైస్లోకి చక్కగా కర్రీ ఇంకా మునక్కాడల ఫ్లేవర్ చికెన్లోకి మంచిగా దిగి మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.